డొనాల్డ్కు ఆలస్యంగా అసలు విషయం బోధపడింది. రైట్, దీనంతటికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, అమెరికా ఇరాన్ పై యుద్ధానికి సిద్ధంగా ఉంది, అంతా రెడీ అనుకుంటున్నటువంటి టైంలో ఒకే ఒక్క వీడియో లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో మొత్తానికి అయితే వెనక్కి తగ్గేలా చేసింది. అంటే అసలు ఆ వీడియోలో ఏముంది అనేది మీ అంచనా? 4-5 రకాల అంశాలు ఉండే అవకాశం ఉంది. అమెరికా వెనక్కు తగ్గటానికి 4-5 కారణాలు చెప్పొచ్చు మనం. అందులో ఏదైనా ప్రముఖ కారణం వెనక్కు తగ్గటానికి కారణం కావచ్చు. ఒకటి, అమెరికా రక్షణ శక్తి ఇరాన్ని జయించే శక్తి ఉంది, వాళ్ళకి టెక్నాలజీ ఉంది, కానీ ఆర్థిక శక్తి భారంగా ఉంది. అమెరికా జీడిపిలో ఇవాళ 120% అప్పులు ఉన్నాయి. అంటే అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పులు $36 ట్రిలియన్ ఉన్నాయి. ఇంకా అప్పులు భరించే పరిస్థితి అమెరికన్ ప్రజలకు కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు కానీ ఆ శక్తి లేదు. కాబట్టే ఈ మధ్యకాలంలో ఇతర దేశాలతోటి రిలేటివ్గా అడ్వాంటేజ్ కొరకు టారిఫ్లు తీసుకొచ్చి ట్రేడ్ గ్యాప్ తగ్గేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇది ప్రధాన కారణం, పునాది కారణం ఇది. తర్వాత రెండోది, ఇరాన్ ఎప్పుడైతే దాడులు చేసిందో అమెరికా స్థావరాల మీద, ఇతర ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఈ యుద్ధం చుట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉన్నటువంటి అనేక స్థావరాల మీద ధ్వంసం చేస్తే మరి ఆయిల్ సంక్షోభం వస్తే అది యూరప్ను ప్రధానంగా దెబ్బ కొడుతుంది. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంటే యూరోప్ మీద శాంక్షన్స్ పెట్టాడు, మీరు రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని. ఇప్పటికే 1-2 సంవత్సరాలు గడిచిపోయింది. అందులో జర్మనీ ఆ మాట వినలే, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఉంటుంది. కాబట్టి యూరోప్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలకు ఏ దేశానికి ఆ దేశమే సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ట్రంప్ మాటిని యుద్ధం చేద్దామనేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే యుక్రెయిన్ మీద దాడి చేయడానికి, సరఫరా చేయడానికి కూడా కొన్ని దేశాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అందుకని బహుశా ఇది రెండో కారణం. తర్వాత మూడో కారణం, ఇవాళ రష్యా కానీ చైనా కానీ హెచ్చరికలు, అంటే మీరు మరీ ఇంకా ఎక్కువ చేస్తే మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరికలు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక కారణం, అసలైన కారణం ఏంటంటే ఇరాన్ గట్టిగా పోరాటమే కారణం. అమెరికా ఇరాక్ని ఒక వారం రోజున జామ్ చేసి దెబ్బ కొట్టినట్టుగా ఇరాన్ దెబ్బ కొట్టలేకపోయింది ఇజ్రాయిల్. ఇప్పటికే 10 రోజులు గడుస్తుంది. ఇరాన్ ఎంత దెబ్బతిన్నదో దరిదాపు రిలేటివ్లీ ఇజ్రాయెల్ కూడా అంత దెబ్బతిన్నది ఇప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మొత్తం కూడా. కాబట్టి ఇవాళ కూడా ఇంక వెనక్కు తగ్గట్లే, ప్రతిఘటిస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మీద. ఏకపక్షంగా ఇజ్రాయెల్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా దాడి చేసినా ఇజ్రాయెల్ చేసినా ఇరాన్ ప్రతిఘటించి ఇజ్రాయెల్ మీద దాడి చేయగలుగుతుంది. ప్రధాన పట్టణాలైన ధ్వంసమైనవి. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం కాబట్టి ఇరాన్తో పోల్చుకుంటే దరిదాపు 1/4 1/5 ఉంటుంది. కాబట్టి దాన్ని కాన్సన్ట్రేట్గా దెబ్బ కొడుతూ ఉంటే ఇజ్రాయెల్ని కూడా భరించడం కష్టం అమెరికాకు. కాబట్టి ఈ 5-6 కారణాలు ఇవాళ అమెరికా వెనక్కు తగ్గి ఉంటుంది. తర్వాత వీటి నుంచి అడ్వాంటేజెస్ అనేది యుద్ధం ముగిస్తే అడ్వాంటేజెస్ తనకు దొరుకుతాయి. అంటే ఇప్పుడు రక్షణ సామాగ్రి కానీ యువత కానీ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అది అప్పు చేసుకొని సప్లై చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కనుక ఆ దేశానికి అప్పుల కింద ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నట్టు రేపు ఇజ్రాయెల్ వ్యవస్థ గట్టిగా ఉంది, ఆర్థిక వ్యవస్థ. కానీ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మొత్తం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముగిస్తేనే అమెరికాకు అడ్వాంటేజ్. తర్వాత యూరోప్ ఒత్తిడి ఉంది, ఇతర రష్యా చైనా ఒత్తిడి ఉంది, తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ యొక్క ఒత్తిడి ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదేశాలు జరుగుతున్నాయి. ఇంకా కొత్త సంక్షోభం కొన తీసుకొస్తున్న అమెరికాకు కొత్త సంక్షోభం రాబోతుంది దీనివల్ల. అందుకని చెప్పేసి నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి ప్రదర్శనలతో అంతకు మించి అమెరికాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంపే యుద్ధోన్మాది అన్నట్టుగా జరుగుతున్నాయి. అంటే ఓ పక్క ఇరాన్కు సపోర్ట్ గా అమెరికాలో నిరసనలు చేస్తున్నారు, మరో పక్కేమో సౌదీ, ఖతార్, యుఏఈ వంటి దేశాల ఒత్తిడి ఉంది. సో వీటన్నింటినీ మించి ఇరాన్ ని చూసి నిజంగానే అమెరికా భయపడిందా? ఏం జరుగుతుందంటారు? భయపడే స్థాయిలో లేదు, కానీ భయపడాల్సింది తర్వాత చేయాల్సింది ఇజ్రాయెల్. ఒక్క దెబ్బతో ఇరాన్ని స్మాష్ చేస్తాను అనుకున్నటువంటిది 48 గంటల్లో స్మాష్ చేస్తాను అనుకుంటే ఇజ్రాయెల్ ఓవర్ కాన్ఫిడెన్స్
ఇప్పుడు 10 రోజులైనా అది తీరలేదు. కాబట్టి సరైన ప్రతిఘటన ఇరాన్ ఇస్తుంది, వాళ్ళ మిత్రపక్ష దేశాలు ఏవి సహకరించకుండానే. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కూడా కొలాప్స్ అవుతుంది. అందుకని ఇవాళ ఒకవైపు నష్టం జరిగితే పర్వాలేదు, కానీ రెండు వైపు నష్టపోతున్నాయి. అందుకని ఇది ప్రపంచ యుద్ధంగా మారితే మరి ఆ ప్రపంచం మొత్తానికి కూడా నష్టమే. ఇవాళ మనకు ఇరాను జలసంధి మూసేస్తుంటుంది. ఇరాన్ జలసంధి మూసేస్తే దరిదాపు రోజు 17 మిలియన్ల బ్యారెల్స్ దాని ద్వారా ప్రయాణం అవుతుంది వాళ్ళ ప్రపంచం మొత్తానికి. దాని మీద కనుక అది కనుక మూసేస్తే విలవిల్లాడిపోతాయి ప్రపంచ దేశాలు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెనక్కు తగ్గటమే మంచిదని చెప్పేసి ట్రంప్ అనుకొని ఉంటాడు. తర్వాత ఇప్పుడు కూడా ఏదో రెండు దేశాలు కూడా యుద్ధం మానుకుంటాయి, అంగీకారానికి వచ్చినాయి, నేను ఒప్పించాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇరాన్ దాడి చేసిందని మరొక కంప్లైంట్, ఇజ్రాయెల్ కంప్లైంట్. మేము దాడి చేయలేదు అని చెప్పేసి ఇరాన్ అంటుంది. కాబట్టి ఏదేమైనా బహుశా ఇవాళ కాకపోతే రేపైనా యుద్ధం ముగిసే అవకాశం ఉంది. దానికి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద ప్రెజర్ పెంచాల్సిన పని లేదు, ఇజ్రాయెల్ మీద ప్రెజర్ ఆపేస్తే ఇరాన్ కూడా ఆగేటువంటి స్థితిలో ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు కొమేని ఓట్టుకోవడానికి సిద్ధంగా లేదు, దాని నాయకత్వాన్ని పోవడానికి సిద్ధంగా లేదు. తర్వాత గతంలో అమెరికా ఏజెంట్గా వ్యవహరించినటువంటి షా, కొమేని కన్నా ముందున్నటువంటి షా పెద్ద ఎత్తున నియంతృత్వం ప్రదర్శించాడు. ఇప్పుడు ఆయన కొడుకు ప్యారిస్ నుంచి అవసరమైతే నేను నాయకత్వం అందిస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇరాన్ కూడా వెనక్కు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ బొమ్మ ప్రభుత్వం, అమెరికా ఒక బొమ్మ ప్రభుత్వాన్ని సృష్టించక ముందే ఇరాన్ వెనక్కు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే సీజ్ ఫైర్ అవుతుంది అని చెప్పాడు, అంటే మన దగ్గర కూడా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం స్ట్రైక్స్ అప్పుడు కూడా మనం చూసాము, సీజ్ ఫైర్కి రెండు దేశాలు అంగీకరించాయి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. నేనే ఇన్వాల్వ్ అయ్యాను కూడా ఆయన చెప్పాడు, తర్వాత ఖండించాము మనం. ఆయన కూడా లేదు, ఆ రెండు దేశాలే తెలివిగల దేశాలు కాబట్టి అవే సీజ్ ఫైర్కి ఓకే చెప్పాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. మరి అదే సిచ్యువేషన్ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా ఇక్కడ? ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తర్వాత ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉంటే అనుకున్నది అనుకున్నట్టు ఇంప్లిమెంట్ అవుద్ది. అలా కాకుండా ప్రభుత్వం వేరుగా, మిలిటరీ వేరుగా, ఎక్స్పర్ట్స్ వేరుగా ఆలోచిస్తే ఇటువంటి జరిగే అవకాశం ఉంది. అవతల ప్రకటన వచ్చినాక యువతల ఒకటో రెండో దాడులు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు పాకిస్తాన్లో రాజకీయ నాయకత్వం వేరు, మిలిటరీ నాయకత్వం వేరు. రాజకీయ నాయకత్వం మిలిటరీ నాయకత్వం యొక్క చేతులు పట్టుకొని పరిపాలన చేస్తూ ఉంది. అందుకే ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని పిలవలేదు, మిలిటరీ అధ్యక్షుడిని పిలిచిండు ముందు. అది తెలుసు, అమెరికాకు తెలుసు. అట్లాగే ఇవాళ ఇరాన్లో కూడా లేదా ఇజ్రాయెల్లో కూడా అటువంటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇరాన్లో అనేకమైనటువంటి పార్శ్వాలు ఉన్నాయి, ఏకోన్ముఖంగా ఉన్నప్పటికి కూడా. అందుకని ముగిసింది అనగానే కొన్ని యుద్ధ వాతావరణంలో కొంత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్షన్ లేదా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వల్ల కొన్ని 1-2 సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నేను అట్లనే భావిస్తున్నా తప్ప ఇంకా యుద్ధం కొనసాగించాలని ఇరాన్కి ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు ఇవాళ సాయంత్రం కల్లా ఇరాన్ మేము ఆమోదిస్తున్నాం, యుద్ధ విరమణని ఆమోదిస్తున్నాం అని ప్రకటించింది. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ రెచ్చగొట్టుకుంటే తప్ప లేకపోతే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. ఓకే, అదే ఈ సౌదీ, ప్యారిస్